నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. ఆకలికి కేర్ ఆఫ్ అడ్రస్ గా, పేదరికానికి బ్రాండ్ అంబాసిడర్ గా మిగిలిపోతుందని వెక్కిరించిన దేశాల ముందు ప్రపంచ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడి సత్తా చాటింది. ఆకలి చావులు అనుభవించిన స్థితి నుంచి ప్రపంచ దేశాలకు ధాన్యాన్ని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రరాజ్యాలు నివ్వెరపోయే స్థాయికి చేరుకుంది. ఇండియా పేరెత్తితేనే శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టే స్థాయికి రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకుంది. ఆయుధాలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే రేంజ్కి చేరుకుంది. ఇదంతా 80 ఏళ్లలో సాధించిన ప్రగతి. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ ప్రగతి. అసలు ఈ 80 ఏళ్ల స్వతంత్రంలో భారత్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకుంది, ఏ రంగాల్లో ఎంత ప్రగతి సాధించింది? అది 1947 ఆగస్టు 15. బ్రిటిష్ బానిస సంఖ్యలను తెంచుకుని భారతీయులు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న వేళ. అప్పట్లో నాటి విదేశీ మీడియా ఏం రాసిందో తెలుసా? ఈ దేశం భిన్నత్వంతో కూడుకుంది, కొన్నేళ్లలో ఇది చిన్నాభిన్నం అయిపోతుందని జోసెన్ చెప్పింది. వాళ్లు భిన్నత్వమే మన బలహీనత అనుకున్నారు, కానీ భిన్నత్వంలో ఏకత్వమే మన బలమని నిరూపించాం. 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. దేశం విడిపోయిన గాయాలు, ఆకలితో అల్లాడే కోట్లాది జనాలు, విదేశాల నుంచి వచ్చే ధాన్యం నౌకల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన రోజులవి. అక్కడి నుంచి మొదలైంది ఈ మహాప్రస్థానం. నాడు స్వాతంత్ర భారతం ముందు ఉన్నది కేవలం ఒక కొత్త దేశాన్ని నిర్మించే సవాలు మాత్రమే కాదు. దేశ విభజన మిగిల్చిన గాయాలు, కోట్లాది మంది శరణార్థుల ఆక్రందనలు, కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ, నిరక్షరాస్యత, అడుగడుగునా దారిద్ర్యం, దేశ సమగ్రతపై అనేక అనుమానాలు. అలాంటి పరిస్థితి నుంచి కోలుకోవడం, భారత్ను పునర్నిర్మించడం సాధారణమైన విషయం కాదు. కానీ మనం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాం. నాడు వెక్కిరించిన నోళ్లే ఇప్పుడు మన సాయం కోరే స్థాయికి ఎదిగాం. భారత్ తన సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుకోవడమే కాకుండా ప్రపంచ వేదికపై ఒక తిరుగులేని మహాశక్తిగా తన ముద్ర వేసింది. 1960 నాటి హరిత విప్లవంతో భారత్ ఆఖరి రాజ్యం ముద్రను తుడిచివేసింది. ఎంఎస్ స్వామినాథన్ వ్యూహాలు, రైతుల చెమట చుక్కలతో ధాన్యాల ఎగుమతిదారుగా మారింది. ఇక 1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణలు మన వ్యవస్థల ద్వారాలు తెరిచాయి. ఫలితం 2.7 లక్షల కోట్లుగా ఉన్న జీడీపీ నేడు దాదాపు 3 లక్షల కోట్లకు పైగా పెరిగింది. 1991లో లోకలైజేషన్ నుంచి గ్లోబలైజేషన్ మార్పు భారత్ను ఐటీ హబ్గా మార్చింది. ఈరోజు ప్రపంచంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చూస్తే 40% పైనే భారత్లోనే జరగడం చిన్న విషయం కాదు. సైన్స్ అండ్ టెక్నాలజీలో మన ప్రయాణం అద్భుతం. ఒకప్పుడు రాకెట్ విడిభాగాలను సైకిళ్లపై తీసుకువెళ్లిన ఇస్రో నేడు ఒకే రాకెట్ ద్వారా 104 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపి రికార్డు సృష్టించింది. ఆరోగ్య రంగంలో పోలియో, కలరా వంటి మహమ్మారులను తరిమివేసి సగటు ఆయురార్థాన్ని 32 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచగలిగాం. ఎడ్యుకేషన్, డిఫెన్స్, బయోటెక్నాలజీ ప్రతి రంగంలోనూ భారత్ సాధించిన ప్రగతి స్ఫూర్తిదాయకం. ఈ 8 దశాబ్దాల ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూస్తే ఒకప్పుడు వలస పాలనలో ఆర్థికంగా దెబ్బతిన్న దేశం నేడు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగింది. అంతర్జాతీయ రాజకీయాల్లో తన మాటకు విలువ పెంచుకుంది. సాంకేతికత, అంతరిక్షం, డిజిటల్ చెల్లింపులు, రక్షణ, ఔషధాలు, తయారీ రంగాల్లో తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటుతోంది. స్వాతంత్ర్యం తరువాత తొలి దశలో భారత్ ఆహార భద్రత, భారీ పరిశ్రమలు, విద్య, సాగునీరు, విద్యుత్, రహదారులు వంటి ప్రాథమిక రంగాలపై దృష్టి పెట్టింది. తర్వాత 1991 ఆర్థిక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థకు మరో మలుపు తీసుకొచ్చాయి. ప్రైవేట్ రంగానికి అవకాశాలు పెరిగాయి, విదేశీ పెట్టుబడులొచ్చాయి. ఐటీ రంగం ప్రపంచవ్యాప్తంగా భారత యువతకు కొత్త అవకాశాలు తెరిచింది. ఆ తర్వాత డిజిటల్ ఇండియా, యూపీఐ, ఆధార్ ఆధారిత సేవలు, జన్ధన్ ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీలు, జీఎస్టీ, మౌలిక సదుపాయాల విస్తరణ, హైవేలు, రైల్వేలు, విమానాశ్రయాలు, మొబైల్ కనెక్టివిటీ వంటి రంగాల్లో పెద్ద పెద్ద మార్పులొచ్చాయి. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి 7.6గా నమోదైంది. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా కొనసాగుతోంది. 1947-2026 మధ్య భారత్ ఏ స్థాయి ప్రగతి సాధించిందో మరింత క్లారిటీగా తెలుసుకోవాలి అంటే కొన్ని రంగాల్లో నాడు నేడు పరిస్థితి ఏంటి అన్నది లెక్కలతో సహా చూడాలి. 1948-49 ధరల ప్రకారం జాతీయ ఆదాయం 8,700 కోట్లుగా ఉండేది. కానీ నేడు
ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం 2025 నాటికి భారతదేశ జీడీపీ $3.96 ట్రిలియన్ చేరుకుంది. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశ విదేశీ మారకద్రవ్య పరిస్థితి ప్రధానంగా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పోగుపడిన స్టెర్లింగ్ నిల్వలపైనే ఆధారపడి ఉండేది. 1947-48 కేంద్ర బడ్జెట్ ప్రకారం 1947 మార్చి చివరి నాటికి భారతదేశపు స్టెర్లింగ్ నిల్వలు 1,612 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. కానీ నేడు 2026 జూలై 24తో ముగిసే వారానికి భారతదేశ విదేశీ మారక నిల్వలు సుమారు $676.24 బిలియన్ ఉన్నాయి. చారిత్రక వాణిజ్య గణాంకాల ప్రకారం 1947-48లో భారతదేశ వస్తు ఎగుమతులు 403 కోట్ల రూపాయలుగా ఉండేది. కానీ నేడు మన వస్తు సేవల ఎగుమతులు 2025-26 ఆర్థిక సంవత్సరానికి $860 బిలియన్ అంచనా వేయబడ్డాయి. 1951లో స్వాతంత్ర భారతదేశపు మొదటి జనాభా లెక్కల సమయంలో సగటు ఆయురార్థం దాదాపు 32 సంవత్సరాలుగా ఉండేది. కానీ నేడు ప్రపంచ బ్యాంకు తాజా గణాంకాల ప్రకారం 2024లో భారతీయుల సగటు ఆయురార్థం 72 సంవత్సరాలుగా ఉంది. 1951 జనాభా లెక్కల ప్రకారం మొత్తం అక్షరాస్యత రేటు 18.33%గా నమోదైంది. కానీ నేడు 2023-24 లెక్కల ప్రకారం 7 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు గల వారిలో అక్షరాస్యత 80.9%గా ఉంది. ఇంటర్నెట్ వినియోగం 0 నుంచి 1 బిలియన్కు పైగా పెరిగింది. తయారీ రంగం చిన్న పారిశ్రామిక స్థావరం నుంచి 46 లక్షల కోట్లకు పైగానే ఎదిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 80 ఏళ్లలో చాలా ప్రగతి సాధించాం. 80 ఏళ్ల భారత వికాసం కేవలం గణాంకాల మార్పు కాదు, అది ఒక జాతి ఆత్మవిశ్వాసపు మార్పు. 1947లో భారత్ ఒక దేశంగా నిలబడలేదు అన్న పాశ్చాత్య మేధావుల అంచనాలను వెటకారాలను పటాపంచలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూనే అంతరిక్షం నుంచి సైబర్ స్పేస్ వరకు భారత్ సాధించిన ప్రగతి అపూర్వం, అమోఘం. ఈ 80 ఏళ్ల స్వతంత్రంలో భారత్ ఏ విధంగా మారిందో అంతా చూశాం. ఎంత ప్రగతి సాధించిందో చూశాం. అభివృద్ధి దిశగా ఎలా పరుగులు పెడుతుందో చూస్తున్నాం. మరి ఇకపై ఏం మారాలి? ఎలాంటి అడుగులు పడాలి? వచ్చే 2 దశాబ్దాల్లో ఎలాంటి ప్రగతి సాధించాలి? మన ముందున్న సవాళ్లేంటి? వచ్చే 20 ఏళ్ల తర్వాత 100 ఏళ్ల స్వతంత్ర భారతావని ప్రపంచం ముందు ఎంత టీవీగా నిలబడాలి? దానికోసం ఇటు ప్రభుత్వాలు అటు పౌరులు ఎలాంటి కృషి చేయాలి? 8 పదుల స్వాతంత్ర ప్రస్థానం, ఆకలి కేకల నుంచి అంతరిక్ష విజయాల దాకా సాగిన అద్భుత ప్రయాణం. 1947లో ఇది కొద్ది రోజులే నిలిచే దేశం అన్న పాశ్చాత్య ప్రపంచపు అంచనాలను తలకిందులు చేస్తూ నేడు ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. మరో 2 పదుల కాలంలో అంటే 2047 నాటికి భారత్ 100 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. మరి శతాబ్ది ఉత్సవాల వైపు అడుగులేస్తున్న వేళ మన ముందున్న సవాళ్లేంటి? పేదరికాన్ని జయించడం నుంచి ప్రపంచ రంగాన్ని ఏలే స్థాయికి భారత్ ఎలా ఎదగాలి? శతాబ్ది స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశగా భారత్ వేయాల్సిన అడుగులేంటి? దీనిపైనే ఇప్పుడు చర్చ జరగాలి. విజయాలు ఎంత గొప్పవో మన ముందున్న సవాళ్లు కూడా అంతే పటిష్టమైనవి. 100 ఏళ్ల భారత్ స్వర్ణయుగం కావాలంటే ఒక 4 గోడలను బద్దలు కొట్టక తప్పదు. అవి మరేంటో కాదు, నిరుద్యోగ ముప్పు, ఆదాయ అసమానతలు, విద్య వైద్య రంగాల్లో నాణ్యత, వాతావరణ మార్పులు. ఈ 4 గోడలను బద్దలు కొడితే భారత్ మరింత వేగంగా అభివృద్ధి సాధిస్తుంది. ప్రపంచంలోనే అత్యధిక యువజనాభా ఉన్న దేశాల్లో మనదే ఒకటి. కానీ వారి నైపుణ్యాలకు తగ్గ ఉద్యోగాలు కల్పించకపోతే ఈ యువశక్తి కాస్త సామాజిక భారంగా మారే ప్రమాదం ఉంది. అందుకే సంప్రదాయ డిగ్రీల కంటే వృత్తి విద్యా నైపుణ్యాలు, కోడింగ్, ఏఐ టూల్స్ వాడకం, డేటా అనలిటిక్స్ పై కళాశాల దశ నుంచే శిక్షణ ఇవ్వాలి. పరిశ్రమలు కేవలం హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి మెట్రో నగరాలకే పరిమితం కాకుండా టైర్ 2, టైర్ 3 నగరాలకు సైతం విస్తరించాలి. ఎంఎస్ఎంఈ రంగానికి సులభమైన రుణాలు, ప్రోత్సాహకాలు అందించి యువ పారిశ్రామికవేత్తలను తయారు చేయాలి. భారత్లో కోటీశ్వరుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ గ్రామీణ భారతంలో ఆదాయ వ్యత్యాసం ఇంకా అలాగే ఉంది. వృద్ధి ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తికి కూడా అందాలి. అక్షరాస్యత పెరిగినా నాణ్యమైన విద్య, పరిశోధనా రంగాలు ఇంకా అంతర్జాతీయ స్థాయిలో లేకపోవడం, నాణ్యమైన వైద్యం సామాన్యుడికి అందుబాటులో లేకపోవడం వంటి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. వేగంగా పెరుగుతున్న కాలుష్యం, భూతాపం కూడా కొత్త సవాళ్లు విసురుతోంది. పర్యావరణాన్ని కాపాడుకుంటూనే పారిశ్రామిక అభివృద్ధి సాధించడం పెద్ద సవాలు. దీన్ని వచ్చే 20 ఏళ్లలో అధిగమించే దిశగా అడుగులు వేయాలి.
1947 నుంచి మనం ఎంతో దూరం ప్రయాణించాం. కానీ పురోగతి అంటే కేవలం సైనిక బలం, మౌలిక సదుపాయాలు లేదంటే ఆర్థిక వృద్ధి మాత్రమే కాదు. అది మనం సృష్టించే జీవన నాణ్యత, మనం పెంపొందించే ఆలోచనలు, మనం నిర్మించే సమాజానికి సంబంధించినవి. భారత్ ఆర్థిక వ్యవస్థ విస్తృతమైంది. మౌలిక సదుపాయాలు ఆశావాహంగా ఉన్నాయి. సాంకేతిక సామర్థ్యాలు మెరుగుపడ్డాయి. ప్రపంచంలో మన వాణి గతంలో కంటే బిగ్గరగా వినిపిస్తోంది. కానీ అభివృద్ధి ఎంత ముఖ్యమైందైనా అది వేరు. అలాగే జాతీయ శక్తి కూడా ఎంత ముఖ్యమైందైనా జాతీయ శ్రేయస్సు వేరు. ఈ వ్యత్యాసాన్ని గుర్తించడం, అర్థం చేసుకోవడం చాలా అవసరం. వృద్ధి అనేది ఆర్థిక ఇంజిన్ మాత్రమే కాదు, కానీ గమ్యస్థానం అనేది సామాన్యుడి జీవితంలో కనిపించాలి. మెరుగైన పాఠశాలలు, స్వచ్ఛమైన వాతావరణం, సురక్షితమైన వీధులు, నాణ్యమైన వైద్యం ఉంటేనే అది నిజమైన ప్రగతి. అలాగే మిసైళ్లు, యుద్ధ విమానాలు మాత్రమే దేశాన్ని రక్షించలేవు. విద్యావంతులైన పౌరులు, పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థలు, సామాజిక సామరస్యత ఉన్నప్పుడే దేశం వెలుపలతో పాటు లోపల కూడా నిజమైన భద్రత లభిస్తుంది. అత్యంత వేగంగా ప్రపంచ స్థాయి జాతీయ రహదారులను కడుతున్న దేశంలో నేటికి లక్షలాది మంది పిల్లలు భవిష్యత్తు సవాళ్లను తట్టుకోలేని అరాకొరా విద్యనే పొందుతున్నారు. ప్రతి ఇంట్లో స్మార్ట్ ఫోన్, వేల కోట్ల డిజిటల్ లావాదేవీలు జరగడం ఓవైపు, నిరుద్యోగం, నాణ్యమైన వైద్యం దొరక్కపోవడం, స్వచ్ఛమైన గాలి, నీరు లభించకపోవడం వంటి సమస్యలతో కోట్లాది కుటుంబాలు నిత్య పోరాటం మరోవైపు. ఆర్థిక వృద్ధి అనేది వాహనానికి ఇంజిన్ లాంటిది మాత్రమే, కానీ అదే గమ్యస్థానం కాకూడదు. ఆరోగ్యవంతమైన పౌరుడు, ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య, పర్యావరణ పరిరక్షణ, రేపటి రోజు నా జీవితం మరింత బాగుంటుంది అనే నమ్మకం ప్రతి పౌరుడిలో కలిగించడమే అసలైన ప్రగతి అవుతుంది. ప్రపంచం ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోటెక్నాలజీ, క్లీన్ ఎనర్జీల వైపు వేగంగా అడుగులేస్తోంది. భారత్ ఇందులో నాయకత్వం వహించాలంటే కేవలం టెక్నాలజీ సరిపోదు, సృజనాత్మక ఆలోచనలు కావాలి. ఆ దిశగా ఈ యువతరాన్ని ప్రోత్సహించాలి. 1947లో భారత్ తన సొంత భవిష్యత్తును రాసుకునే స్వేచ్ఛను సాధించింది. 8 పదుల కాలం తర్వాత మనమొక గొప్ప శక్తిని నిర్మించుకున్నాం. అయితే ఈ శక్తిని కేవలం మరింత ధనిక దేశంగా మారడానికి లేదా బలమైన మిలిటరీ దేశంగా మారడానికి మాత్రమే వాడతామా? లేక సంపదతో పాటు ఆత్మగౌరవం, సాంకేతికతతో పాటు అవకాశాలు, విద్యతో పాటు స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తిత్వాలు, ప్రశ్నించే హక్కులతో సరికొత్త సమాజాన్ని నిర్మించుకోవడానికి వాడతామా అనేది మన చేతుల్లోనూ చేతల్లోనే ఉంది. ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలాడిన వేళ ప్రధాని మోదీ కేవలం 80 ఏళ్ల స్వాతంత్ర సంబరాల గురించి మాత్రమే మాట్లాడలేదు. రాబోయే 7 ఏళ్లలో యువత భవితను, దేశం దశ దిశను మార్చే ఒక మాస్టర్ ప్లాన్ ప్రజల ముందుంచారు. దాని పేరే సప్తధార. ఇంతకీ ఏంటి సప్తధార? దీంతో దేశం రూపురేఖలు ఎలా మారబోతున్నాయి? తయారీ రంగం నుంచి రక్షణ రంగం వరకు ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? సప్తధార అంటే 7 నిరంతర ప్రగతి ప్రవాహాలు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాబోయే 7 ఏళ్లలో భారత్ను ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు ప్రధాని మోదీ ప్రతిపాదించిన 7 స్తంభాలు. రాబోయే 5 నుంచి 7 ఏళ్ల కాలంలో దేశ సమగ్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసే సప్తధార అనే సరికొత్త రోడ్ మ్యాప్ను ప్రధాని మోదీ ప్రకటించారు. ఇందులో మొదటిది తయారీ రంగం. తక్కువ ఖర్చు, నాణ్యత, భారీ ఉత్పత్తి ప్రాతిపదికగా తయారీ రంగాన్ని విస్తరించటమే లక్ష్యం. మనకు విడి భాగాలతో పాటు పూర్తి స్థాయి ఉత్పత్తులు కూడా కావాలన్న ప్రధాని ప్రపంచ సప్లై చైన్లో భారత్ కేంద్ర బిందువుగా మారాలని పిలుపునిచ్చారు. అంటే తక్కువ ఖర్చు, అత్యుత్తమ నాణ్యత, భారీ ఉత్పత్తి ప్రాతిపదికగా ఇండియాలో తయారీ రంగాన్ని గ్లోబల్ హబ్గా మార్చాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఇక రెండోది వ్యవసాయం, ఆహార శుద్ధి రంగం. ఈ దిశలో మనం ముందుకెళ్లాలన్న ప్రధాని ఇప్పుడు ప్రపంచ మార్కెట్లు మన రైతులకు తెరిచి ఉన్నాయన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల అతిపెద్ద మార్కెట్లు సైతం మనకు అందుబాటులోకి వస్తున్నాయని, మనం వాటిని చేరుకోవాలన్నారు. పొలం నుంచి ఎగుమతి మార్కెట్కు మన ఉత్పత్తులను మళ్లించాలన్నారు. మన సాంప్రదాయ ఆహారం, మిల్లెట్స్, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, కూరగాయలు అంతర్జాతీయ బ్రాండ్లుగా మారాల్సిన అవసరం ఉందన్నారు. సప్తధారల్లో మూడోది టెక్నాలజీ, ఆవిష్కరణలు. ప్రస్తుతం డేటా సెంటర్లు, రోబోటిక్స్, సరికొత్త టెక్నాలజీల యుగం నడుస్తోంది. ఇప్పటికే యూపీఐని ప్రవేశపెట్టడం ద్వారా మన సామర్థ్యమేంటో ప్రపంచానికి తెలిసింది. ఈ టెక్నాలజీల హబ్గా భారత్ను మార్చటమే లక్ష్యం.
ఇక దేశవ్యాప్తంగా వేగవంతమైన కనెక్టివిటీని పెంపొందించడం కూడా ఈ సప్తధారల్లో ఒకటి. ఇందులో భాగంగా వ్యాపార రంగానికి ఊతమివ్వటం కోసం కొత్త రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు మోదీ. సప్తధారల్లో రక్షణ రంగం కూడా ఉంది. రక్షణ ఉత్పత్తుల తయారీ, రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేయటం, డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ టెక్నాలజీలో మరిన్ని పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడం చేయనున్నారు. అలాగే గ్రీన్ ఎనర్జీని ఆరోధారగా పేర్కొన్న ప్రధాని దేశంలో కాలుష్యం తగ్గించటం కోసం గ్రీన్ టెక్నాలజీ రంగంలో పెద్ద ఆవిష్కరణలకు పిలుపునిచ్చారు. భారత సాఫ్ట్ పవర్ ను 7వ ధారగా ప్రకటించిన ప్రధాని మోదీ యోగా, చేతి వృత్తులు, సినిమా, యానిమేషన్, గేమింగ్, డిజిటల్ కంటెంట్, సృజనాత్మక రంగాన్ని సాఫ్ట్ పవర్ కు ఉదాహరణగా పేర్కొన్నారు. ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రకటించిన ఈ సప్తధార నమూనా కేవలం ఒక ప్రసంగం మాత్రమే కాదు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేందుకు రూపొందించిన మాస్టర్ ప్లాన్. మరి ఈ లక్ష్యాలను అందుకుని భారత్ ప్రపంచ యవనికపై ఎలా నిలవబోతోందో వేచి చూడాలి. 80 ఏళ్ల స్వతంత్ర భారతావని గొప్పదనాన్ని ప్రస్తావించుకుంటున్న వేళ జెన్ జీ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. జంతర్ మంతర్ నుంచి జార్ఖండ్ వరకు మనం మర్చిపోయిన ప్రశ్నించే తత్వాన్ని మళ్లీ మనకు గుర్తు చేస్తున్న జెన్ జీ గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం మన హక్కు అని సమాజాన్ని తట్టి లేపిన యువత ధైర్య సాహసాల గురించి ఖచ్చితంగా ప్రస్తావించుకోవాలి. ప్రశ్నించే గొంతుకలపై అణచివేతల అస్త్రాలు ప్రయోగిస్తే తిరుగుబాటు తప్పదని నిరూపించిన ఈ తరం యువతరం గురించి మాట్లాడుకుని తీరాలి. ప్రజాస్వామ్యం గురించి అత్యుత్తమంగా చెప్పాలంటే స్వేచ్ఛగా మాట్లాడగలగటం, భిన్నత్వంతో కలిసి జీవించటం, భయం లేకుండా నిరసన తెలపటం, విశ్వసనీయమైన ఎన్నికల ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం, తమను ఎవరు పరిపాలించాలో ప్రజలే నిర్ణయించుకోవటం, ముఖ్యంగా ప్రశ్నించే స్వేచ్ఛను కలిగి ఉండటం. ప్రజాస్వామ్యం గురించి, ప్రశ్నించే తత్వం గురించి మరింత లోతుగా మాట్లాడుకునే ముందు నాటి ఎమర్జెన్సీ రోజులను ఒకసారి గుర్తు చేసుకోవాలి. 1970 ప్రారంభంలో ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఉన్నప్పటికీ దేశంలో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. దీనికి తోడు గుజరాత్, బీహార్లో విద్యార్థి ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా 1971 లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారిస్తూ ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అటు ఇందిర రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. ఈ క్రమంలో అధికార పీఠాన్ని కాపాడుకునేందుకు ఇందిరాగాంధీ రాజ్యాంగంలోని 352వ అధికరణను ఉపయోగించి ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆ అస్త్రంతో ప్రశ్నించే గొంతుకలను నొక్కేశారు. 80 ఏళ్ల స్వాతంత్ర భారతంలో ఇదొక చీకటి ఘట్టం. ప్రశ్నించే స్వరాలు పెరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయి అని చెప్పటానికి ఇదొక ఉదాహరణ. కానీ ఆ తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. నిజానికి అంతా ప్రశ్నించడాన్ని మర్చిపోతున్న సమయంలో అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించటం మన హక్కు అని గుర్తు చేసింది జెన్జీ. నీట్లో అక్రమాలకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ మొదలుకొని దేశవ్యాప్తంగా యువత నిరసనలకు దిగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో రోజుల తరబడి పోరాటం చేసింది. లాఠీల దెబ్బలు తట్టుకొని నిలబడింది. చివరకు ధర్మేంద్ర రాజీనామాతో పంతం నెగ్గించుకుంది. తమ హక్కుల కోసం, ఉపాధి కోసం, పారదర్శక వ్యవస్థ కోసం ఏ స్థాయి పోరాటానికైనా తాము సిద్ధమని జెన్జీ చాటి చెప్పింది. ఒకవైపు ఢిల్లీలోని చారిత్రాత్మక వేదిక జంతర్ మంతర్, మరోవైపు జార్ఖండ్లోని యువత ఉద్యమాలు, ఈ రెండు నేటి తరంలో పెరుగుతోన్న రాజకీయ చైతన్యానికి, ప్రశ్నించే తత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. డిజిటల్ మాధ్యమాలను ఆయుధంగా చేసుకుని తమ భవిష్యత్తు కోసం జెన్జీ జరుపుతోన్న ఈ ఆందోళనలు చరిత్రలో నిలిచిపోతాయి. ప్రశ్నించడాన్ని ప్రజాస్వామ్యం ఎప్పుడూ వ్యతిరేకించదు. ఆఖరికి ప్రధాని మోదీతో సహా అత్యున్నత న్యాయస్థానం సైతం జెన్జీ పోరాటాన్ని, యువతలో ప్రశ్నించే తత్వాన్ని స్వాగతించాయి. ప్రభుత్వాలన్నీ ఒకే తీరున ఉండవు. ఉదాహరణకు ఏపీలో ప్రభుత్వాన్ని తీసుకుంటే మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చిన తీరును ఎండగడుతూ అదే జెన్జీ కొన్ని రోజులుగా రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తోంది. నీట్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లుగానే డిఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అక్కడ పేపర్ మాత్రమే లీక్ అయింది. ఇక్కడ పేపర్ లీకేజీతో పాటు ఏకంగా స్పోర్ట్స్ కోటా సీట్లు అమ్మేసుకున్నారు. ఇదంతా ఆధారాలతో సహా బయటపడింది.
అందుకే డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణతో పాటు లోకేష్ రాజీనామాకు డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే జెన్జీ పవర్ ఇంకా అర్థం కాని చంద్రబాబు ప్రభుత్వం అణచివేతనే ఆయుధంగా మార్చుకుంది. ఈ ప్రభుత్వాలకు అర్థం కాని విషయం ఏంటంటే విద్యార్థులు, నిరుద్యోగులు, ముఖ్యంగా ఈ తరం యువతరం తలుచుకుంటే ఆ ప్రభుత్వాల పునాదులు కదిలిపోతాయి. ఈ విషయం త్వరలో చంద్రబాబుకు కూడా అర్థమవుతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.